ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేదేంటి? ఆ దైవికమైన స్వరం, అవునా? మదురై లాంటి ఒక చిన్న ఊరిలో పుట్టిన ఒక సామాన్య బాలిక ప్రపంచం గర్వించదగ్గ భారతదేశపు కోకిలగా ఎలా మారారు? ఈనాటి విశ్లేషణలో మనం ఆ అసాధారణమైన ప్రయాణాన్ని డీకోడ్ చేద్దాం. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఆధునిక కాలంలో ఆమె ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్రతి ఉదయం మనలో చాలామంది ఇళ్లలో వినిపించే మొట్టమొదటి స్వరం ఎంఎస్ సుబ్బులక్ష్మిగారు పాడిన వెంకటేశ సుప్రభాతం. దశాబ్దాలు గడిచినా ఆ స్వరం ప్రతి ఇంటిలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది కదా. అసలు ఈ స్థాయికి ఆమె ఎలా చేరుకున్నారు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఆమె బాల్యంలోకి వెళ్ళాలి. మొదటగా ఆమె సంగీతమయమైన బాల్యం గురించి మాట్లాడుకుందాం. 1916లో మదురైలో పుట్టారు సుబ్బులక్ష్మిగారు. వాళ్ళ అమ్మగారు షణ్ముఖవడివిగారు ఒక అద్భుతమైన వీణా విద్వాంసురాలు. సో ఆ ఇంట్లో సంగీతం కేవలం నేర్చుకునే సబ్జెక్ట్ కాదు, అది వాళ్ల శ్వాస. ఆ చిన్నారి ఎంతలా సంగీతాన్ని వంటపట్టించుకున్నారంటే కేవలం 10 ఏళ్ల వయసులో, వింటున్నారా, జస్ట్ 10 ఏళ్ల వయసులో తన మొదటి పాటను రికార్డ్ చేశారు. ఆ రోజుల్లో అదొక సెన్సేషన్. ఇక టీనేజ్కొచ్చేసరికి ఏకంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదిక మీదే కచేరీ చేసి అందరినీ స్టన్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేది అప్పట్లో ఉద్దండులైన కళాకారులకు మాత్రమే రిజర్వ్ చేయబడిన వేదిక. అలాంటి చోట ఒక టీనేజ్ అమ్మాయి కచేరీ చేయడమేంటి? ఎందుకంటే ఆమె పాడితే ప్రేక్షకులు కేవలం చెవులతో వినలేదు, తమ హృదయాలతో ఫీలయ్యారు. ఆ వాయిస్లో ఉన్న ఎమోషన్, ఆ పవిత్రత ఆమెను అంతపైకి తీసుకెళ్ళింది. అయితే ఈ సక్సెస్ ఏమీ ఓవర్ నైట్లో పూలబాటలా రాలేదు. సామాజిక అడ్డంకులను ఆమె ఎలా అధిగమించారో ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్ దగ్గర కొంచెం ఫోకస్ చేయాలి మనం. ఆ రోజుల్లో ఆడవాళ్లు పబ్లిక్గా కచేరీలు చేయడం, అసలు దాన్ని ఒక కెరీర్గా ఎంచుకోవడం దాదాపు అసాధ్యం. సొసైటీలో ఎన్నో కఠినమైన రూల్సుండేవి. కాని సుబ్బులక్ష్మిగారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకవైపు విమర్శలొస్తున్నా ఎంతో గట్స్తో, డెడికేషన్తో వాటిని ఫేస్ చేశారు. అలా నిలబడి కర్ణాటక సంగీతంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆ తరువాత ఆమె ప్రయాణం కేవలం సంగీత వేదికలకే పరిమితం కాలేదు. సినిమా రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం. అప్పట్లో క్లాసికల్ మ్యూజిక్ అంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అనే ఫీలింగ్ ఉండేది. కానీ సుబ్బులక్ష్మిగారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ బౌండరీస్ బ్రేక్ చేశారు. ముఖ్యంగా మీరా సినిమాలో సెయింట్ మీరాబాయ్ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారు అంతే. అందులో ఆమె పాడిన భక్తి పాటలు కోట్లాది మందికి రీచ్ అయ్యాయి. కాత్రినిలే వరుణ్ గీతం, ఈ పాటైతే ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమాల వల్లే ఆమె సామాన్య ప్రజలక్కూడా ఎంతో దగ్గరయ్యారు. ఇక ఆమె కెరియర్లో పీక్ స్టేజ్, ప్రపంచ స్థాయిలో సృష్టించిన సంచలనం గురించి మాట్లాడుకుందాం. 1966 ఇది కేవలం ఒక సంవత్సరం కాదు, ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక మహిళ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబడటం. మధురైలో పుట్టిన సుబ్బులక్ష్మిగారు అచ్చమైన సంస్కృతం, తమిళ్లో పాడుతూ యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులం చేశారు. మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ని గ్లోబల్ మ్యాప్లో పెట్టిన మూమెంట్ నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది కదా. ఇక చివరిగా ఆమె సాధించిన అరుదైన గౌరవాలు, ఆమె వినయం గురించి చూద్దాం. ఇక్కడ అసలు విషయమేంటంటే ఆమె అందుకున్న అవార్డ్ల వెయిటేజ్. మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఆమెను వరించాయి. అంతకంటే గ్రేట్ థింగ్ ఏంటంటే భారతరత్న అందుకున్న మొట్టమొదటి సంగీతకారిణి ఆమె. ఇది మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీకే దక్కిన ఒక అరుదైన గౌరవమని చెప్పొచ్చు. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటుంది. ఇన్ని అవార్డులు, ఇంత క్రేజ్ వచ్చినా ఆమె ఎప్పుడూ సింపుల్గానే ఉండేవారు. ఆమె ఉద్దేశంలో సంగీతం అనేది ఫేమ్ కోసం, డబ్బు కోసం కాదు. అది ప్యూర్ డివోషన్, దేవుడితో కనెక్ట్ అయ్యే ఒక మార్గం. అవార్డుల కంటే తన పాటతో జనాల హృదయాలను తాకడమే ఆమెకు అసలైన సక్సెస్. ఆమె ప్రయాణం మొత్తం చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే: ప్రతిభకు క్రమశిక్షణ, వినయం, ధైర్యం తోడైనప్పుడే అది గొప్పతనంగా మారుతుంది. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలన్నది ఎంఎస్ సుబ్బులక్ష్మిగారి లైఫ్ మనకు పర్ఫెక్ట్గా నేర్పుతుంది.
సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మధురై లాంటి ఊరి నుంచి వచ్చిన ఒక స్వరం ఐక్యరాజ్యసమితిలో ప్రతిధ్వనించి దశాబ్దాల తర్వాత కూడా ప్రతిరోజూ వేలాది మందిని నిద్రలేపుతోందంటే అదే డెడికేషన్, అదే కరేజ్ మనకుంటే ఈరోజు మనం ఇంకెన్ని బౌండరీస్ బ్రేక్ చేయగలం, ఎన్ని అద్భుతాలు సృష్టించగలం? డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయమే కదా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.